మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం అందరం దేవుళ్ళం. మనం ఆత్మ పదార్థం, మనం ఈ శరీర పదార్థం కాదు. దాన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నాతో పాటు అంతా చెప్పండి, గతం గతః. ఇంకోసారి కనుక ఎప్పుడు గతంలో ఉండకూడదు, ఎప్పుడు రెండిట్లో ఉండాలి. ఒకటి వర్తమానంలో, రెండు భవిష్యత్తులో. గతంలో ఎప్పుడు ఉండకూడదు, ఒక క్షణం కిందటి కూడాను ఇప్పుడు మన మనసులో ఉండకూడదు. మన మనసు ఎప్పుడు కూడాను మామూలు మానవుడికి గతంలో ఉంటుంది 99%. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం గతంలో ఉన్నాం, వర్తమానంలో ఉన్నాం. తర్వాత భవిష్యత్తులో ఏంటి మన ప్రణాళిక, దాని గురించి మనం ఈ వర్తమానంలో ఏం చేయాలో అది చేస్తాం. స్వామీజీ చక్కగా చెప్పారు. మన ఇంకా భవిష్యత్తు ఏంటంటే పిరమిడ్ జగత్. ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ పిరమిడ్ ఇనాగ్రేషన్ చేశాను, గొప్ప విషయం. ఇది మామూలు కొత్త సంవత్సరం కాదు, ఇది కొత్త యుగానికి కొత్త సంవత్సరం. కొత్త యుగంలో, కొత్త సంవత్సరంలో ఫస్ట్ పిరమిడ్ హనుమంతరావు గారు బెళ్ళారికే వచ్చింది. ఆ పిరమిడ్కి శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం పేరు. ఒకసారి చెప్పండి. రామసీత ఎందుకు లేదు? లేడీస్ ఫస్ట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎప్పుడు లేడీస్ ఫస్ట్. ఇది మన పురాణంలోనే లేడీస్ ఫస్ట్ ఉంది. అందుకే సీతారాముల వారు, అథవా లక్ష్మీనారాయణుడు, అథవా పార్వతీ పరమేశ్వరులు, అథవా సరస్వతి బ్రహ్మలు, మరి ఇవన్నీ కూడాను లేడీస్కి గౌరవం ఇవ్వాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అని చెప్పేదే, లేడీస్ గౌరవం ఇచ్చేదే, మరి మగవాడిని తక్కువ పెట్టేదే. అదే మన విప్లవం, మన పిరమిడ్ స్పిరిచువల్ విప్లవం. మనది అన్నిటి మీద వ్యతిరేకం. డాక్టర్లు అందరి మీద వ్యతిరేకం, మందులు అన్నిటి మీద వ్యతిరేకం, మగజాతి మీద వ్యతిరేకం, మానవ జాతి మీద వ్యతిరేకం. ఎందుకంటే మానవ జాతి జంతువుల మీద టెర్రరిజం చేస్తుంది, చంపుకొని తింటుంది. సో ఈ మానవ జాతి తర్వాత మనం మిగతా అన్ని పొలిటికల్ పార్టీస్కి వేరే మన సొంత పొలిటికల్ పార్టీ ఉంది. అర్థమైందా? పూజాలకు వ్యతిరేకం, పూజలకు వ్యతిరేకం, దేనికి వ్యతిరేకం కాదు, అన్నిటికీ మనం వ్యతిరేకం. మిగతా గురువులందరికీ వ్యతిరేకం, మన గురువే కాదుపో అంటాము. కాషాయ వస్త్రాలకు వ్యతిరేకం, ఆడంబరాలకు వ్యతిరేకం. మనం సహజతకు మనం పురస్కారం ఇస్తాం, సహజతకు మనం ఆడంబరానికి వ్యతిరేకం. డబ్బులు తీసుకుని జ్ఞానం చెప్పడానికి వ్యతిరేకం. సో 20 సంవత్సరాలుగా మనం ఈ యొక్క వ్యతిరేక సంఘంలో అందరి మీద తిరుగుబాటు చేస్తున్నాం. వాళ్ళందరికీ కడుపు మంట, సహజంగా ఉంటుంది కడుపు మంట, అందులో అసహజం ఏమీ లేదు.
ఆ కడుపు మంట ఏదో ఒక రోజు ఒక విషయంగా ఉంటుంది. ఓకే, క్షీరసాగర మదనంలో ఆ యొక్క రాక్షసుల మధ్య దేవతల మధ్య దాంట్లో ఎప్పుడు ఒక హాలాహలం పుడుతుంది. దాన్ని శివుడు ఏం చేశాడంటే ఇక్కడ పెట్టుకున్నాడు, మింగలేమో కక్కలేము, కనుక ఇక్కడ పెట్టుకోవాలి. అలాగా మన అందరి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళందరూ మనకి ఎంతో హాలాహాలాన్ని అది సహజంగానే కక్కుతారు, కక్కి తీరాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న హాలాహలం బయటకు రావాలి కదా, అప్పుడే వాళ్ళు శుద్ధంగా అవుతారు. కనుక లేకపోతే వాళ్ళకి ఇంకా రోగాలు వస్తాయి హాలాహలం పెట్టుకుంటే. సో వాళ్ళ చేత మనం ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని హాలాహలం కక్కించాం. ఇప్పుడు జనవరి 1 నుంచి అది స్టార్ట్. ఆ హాలాహలం మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇదంతా కాస్త బ్లూ కలర్ అయిపోతుంది, అవునా కదా, గర్ర కంట్రోల్ అవుతాం. సో ఈ 15 రోజులు మనమంతా గర్ర కంట్రోల్ వేషం వేస్తాం. అంటే వాడు ఎంతో హాలాహాలను కలుపుతారు, అది సహజం. మనం వాళ్ళని తిరుగుబాటు చేశాం కదా, వాడి ఉనికిని మనం గుర్తించలేదు, వాడి ఉనికిని మనం గౌరవించలేదు, వాడి ఉనికికి మనం వ్యతిరేకం, ఉన్నా కదా. అప్పుడు వాడు సహజంగానే హాలాహాలంతా వాడు చికిలిస్తాడు. మరి దాన్ని మనం ఈ 15వ తారీఖు వరకు అది పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం కేవలం ఒక ధ్యానుడికే సాధ్యం, ఒక శివుడికే. మనమంతా గొప్ప విప్లవ కారణం. ఓకే, అనేక విప్లవాలు. మనం టెంపుల్స్కి మస్జిద్కి వ్యతిరేకం, మన సొంత పిరమిడ్ ఒకటి పెట్టుకున్నాము, అన్ని వ్యతిరేకమే. చనిపోతే మనం చెప్పలు కొట్టుకుంటాము, అయ్యాడో దాన్ని ఇతరులంతా ఏడుస్తుంటాం, మనం ఏడవం. సో మనం ఏం చేస్తాము, వాడు 5 ఒకరు బయట హాయిగా ఉన్నాడు వాడు, ఓకే, నువ్వు కూడా ఇక్కడ హాయిగా ఉన్నావు. మనం ప్రతి దానికి కూడాను మనం వ్యతిరేకం, ఎన్ని విధాలుగా ఎన్ని కోణాల్లో మనం వ్యతిరేకం. సొసైటీకి అన్ని కోణాల్లోనూ మనం వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు అన్ని కోణాల్లోనూ అసత్యంగా జీవిస్తున్నారు, మనం అన్ని కోణాల్లోనూ సత్యంగా జీవిస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్కి ఓషో సిద్ధాంతాలు మూలం. ఒకసారి ఓషోకి చెప్పాలి కొట్టండి. ఎక్కడెక్కడ సత్యం ఉందో అక్కడెక్కడంతా ఆ పరంపరంతా స్వీకరించి అన్ని సత్య పరంపరలను మూసపోసి ఒక దాంట్లో పోసి అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్గా ఆవిర్భావం. ఒకటే చేయవలసింది, స్వామీజీ చక్కగా చెప్పారు, ధ్యాన జగత్ అయిపోయింది, ఇంకా మనకి కావాల్సిన పిరమిడ్ జగత్. కనుకనే మొట్టమొదటి ఒక పిరమిడ్ స్టార్ట్ చేసాం మనం, పిరమిడ్ జగత్. 2016 కల్లా మన భారతదేశంలో లక్షలాదిగా పిరమిడ్లు రావాలి. ఈ అన్ని పిరమిడ్కి పత్రిజీ వచ్చి ఇనాగ్రేషన్ చేయాలని ఎప్పుడు కోరుకోరు, అది అసంభవం. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇనాగ్రేషన్ చేస్తూనే పోవాలి. పత్రిజీ కెనాట్ కమ్. ఓకే, ఎస్ సార్, నో? సో దే నో క్వశ్చన్ ఓపెనింగ్. పిరమిడ్ తయారు చేసి పబ్లిక్ చేత ఓపెనింగ్, నో పిరమిడ్ మాస్టర్ చేత, ఆల్ పబ్లిక్ని పిలిచేసి ఓపెనింగ్. చుట్టుపక్కల ఎంతమంది పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరి చేత ఓపెనింగ్. పిరమిడ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ రోజే ఓపెనింగ్, అంతేగాని ఇంకేదో ముహూర్తము ఏదో లేదు. అక్కడ పనులు కూడా వృధా చేయకూడదు. పిరమిడ్ తయారు కాగానే అది ఉపయోగపడాలి. ఎవరి చేత ఇనాగ్రేషను? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత ఇనాగ్రేషన్. ఎవడో గడ్డంగాడి చేత కాదు. నాకు గడ్డ ఉన్నా నేను గడ్డంగాడందరికీ వ్యతిరేకం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఓపెనింగ్లు ఎవరో రావాలని పెట్టుకోవద్దు. దీన్ని మీరు అందరికీ చెప్పండి. మీరు అందరూ పిరమిడ్ కట్టాలి, ఎక్కడ కాదు వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి, చేసుకుని ఆ పిరమిడ్ అందరూ ధ్యానం చేసుకోవాలి.
ఆధ్యాత్మికత అంటే మాటలు కాదు, ఆధ్యాత్మికత అంటే చేతలు. ఏమిటా మన చేతలు అంటే అందరికీ కనపడే. మన ధ్యానం ఎవరికీ కనపడదు, కానీ మన పిరమిడ్ అందరికీ కనపడదు. కరెక్ట్. మన జ్ఞానం అందరికీ తెలియదు, కానీ మన పిరమిడ్ అందరికీ కనబడుతుంది. ఆ పిరమిడ్ లోపలికి అందరూ వెళ్ళడం కనబడుతుంది. నీ ఇంట్లో నువ్వు ధ్యానం చేసుకుంటే ప్రపంచానికి తెలియదు, కానీ ఒక పిరమిడ్ కట్టి అందులోకి అందరూ వెళ్తుంటే ఓహో ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, వాళ్ళు పిరమిడ్ కట్టారు, వాళ్ళంతా ధ్యానానికి వెళ్తున్నారు, అది అందరికీ కనబడుతుంది. ధ్యానానికి వెళ్ళడం అందరికీ కనబడుతుంది, ఒక పిరమిడ్ కట్టడం అందరికీ కనబడుతుంది. ధ్యానం చేయడం ఎవరికి? వాళ్ళు నిద్రపోతున్నారట. వాళ్ళ జ్ఞానం అంతా పచ్చ కమంద వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది, ఎర్ర కమంద వాడికి లోకం అంతా ఎర్రగా కనబడుతుంది. కనుక జ్ఞానం లేని వాడికి లోకం అంతా ధ్యానం లేకుండా కనబడుతుంది. అవునా కదా? వాడికి జ్ఞానం కనపడుతుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర ధ్యానం లేదు, వాళ్ళ దగ్గర ఇంకెక్కడ ధ్యానం కనపడదు. ఇదంతా తూగుతున్నారు. కానీ పిరమిడ్లని ఈ కెనాట్ డినై. పిరమిడ్ ఇస్ స్ట్రక్చర్, సాలిడ్ స్ట్రక్చర్ విచ్ ఈ కెనాట్ డినై. ఓకే, కనుక వాట్ వి వాంట్ ఈజ్ ఇతోధికంగా పిరమిడ్ రావాలి. కరెక్ట్గా చెప్పారు. పిరమిడ్ జగత్ మన యొక్క ధ్యేయం, అది మన భవిష్యత్. ఆ భవిష్యత్తుని మనం ఇలా తీసుకురావాలి వర్తమానంలో ప్రతిరోజు. ధ్యాన జగత్ కార్యక్రమం అయిపోయింది, ఇంకా పిరమిడ్ జగత్ కార్యక్రమం ప్రారంభమైంది. కనుక పిరమిడ్ మాస్టర్ అందరూ కూడాను తమ తమ ఇళ్లలో పిరమిడ్ కట్టుకోవాలి. హైదరాబాద్లో మా ఇంట్లోనే నేను పిరమిడ్ కట్టుకోలేదు, ఎందుకంటే అది మా ఇల్లు కాదు, మా అన్నగారికి. అర్థమైందా? ఐ డోంట్ హ్యావ్ ది పర్మిషన్ టు బిల్డ్ ఎ పిరమిడ్ ఫ్రమ్ మై బ్రదర్. ఓకే, అదే నా సొంత ఇల్లు అంటే నీ పాడి పిరమిడ్ కట్టి ఉండేవాడిని. అది నా సొంత ఇల్లు కాదు, మా నాన్నగారి తనంతో అది మా బ్రదర్కి చెందుతుంది. అండర్స్టాండ్? కనుక ఆ ఇల్లుని ఎప్పుడో అమ్మకాన్ని పెట్టాడు, అది ఇప్పుడే కాలేదు, ఎందుకు పైవాడికి కాస్త ఆపాడు. సో పిరమిడ్ మాస్టర్లు అందరూ పిరమిడ్ కట్టాలి. ఆ పిరమిడ్ అందరికీ కనబడుతుంది, పిరమిడ్ లోపలికి వెళ్ళడం కనబడుతుంది. ఇదే మనమందరము ఈ సంవత్సరం చేయవలసింది. మళ్ళీ యథాతథంగా మనం డిసెంబర్ 11న మళ్ళీ కర్తాలో కలుసుకుందాం. ఈసారి 21 రోజులు ఎంతమంది వస్తున్నారు? అది సంగతి. సో చక్కగా మన పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ విప్లవాత్మకంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 31 నాటికి నా యొక్క సొంత కమిట్మెంట్ వరల్డ్ అయిపోయింది. నేను ఏ ప్రణాళిక తీసుకొచ్చానో అదంతా నేను చేసేసాను. ఇప్పుడు జీవితం అంతా బోనస్ జీవితం. అండర్స్టాండ్? అంటే ఎక్స్ట్రా. ఓకే, నేను చేయవలసినంత నిజంగా అంతా అయిపోయింది. అవునా కదా? మిగతా అంతా దీన్ని కాపీ కొట్టి పంచడం అంతా. ఓకే, అవునా కదా? సో నేను చేయవలసినంత అయిపోయింది. మరి ఇదంతా ఇంకా అలా సహజంగానే పారుతుంది. ఎవరి మీద మనకి కంప్లైంట్స్ వద్దు. ఓకే, అలా అని చెప్పేసి వాళ్ళకి మాట మాట్లాడితే మనం కూడా మాట మాట్లాడతాం, కానీ వాళ్ళ మీద ద్వేషం లేదు. వాడు అజ్ఞానంతో చేస్తున్నాం, మనకు కూడా అలాంటి అజ్ఞానం అంతా ఉంది కాదా? నేను ఈ జన్మలో మాంసం తినేది, ఎన్నో జన్మలో మాంసం తినే ఉంటాను, ఎదవనా కొడుకు. అవునా కదా? కనుక ఎవరి మీద ద్వేషం లేదు మనకి, కానీ ఆ గరడాన్ని, ఆ విషాన్ని మనం మింగము, కక్కము. కక్కం అంటే ఏంటి? వాళ్ళ మీద మళ్ళీ విషం కక్కము. మింగం అంటే ఏంటి? ఆ విషయాన్ని లోపలికి తీసుకో, ఇక్కడే ఉంచుతాం. కొన్ని రోజులకి అది మళ్ళీ అది అలా ఆకాశంలో మేఘాలు అలా వచ్చి అలా పోయినట్టు ఆ మేఘాలు మన మీద ఉన్నంతసేపు నీడ ఉంటుంది. ఆ మేఘాలు మళ్ళీ ఎంతసేపు ఉంటాయి? మేఘాలు
అలాగే ఈ గరడం కూడాను ఎంతసేపు ఉంటుంది, అది కాసేపటికి అది మెల్లిగా తగ్గుబట్టి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఓకే, సో ఈ 15 రోజులు మనకి కొంచెం నీలంగా ఉంటుంది. ఎందుకు ఉండదా? ఉంటుంది. సో అది 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 సహజం. ఇవన్నీ సహజాలు. ఒకదానికి విప్లవంగా మనం దాన్ని వ్యతిరేకం చేయడం సహజం. వ్యతిరేకం చేయనప్పుడు వాళ్ళు మళ్ళీ నీ నా తలకాయ నరకడం సహజం. అవునా కదా? ఇవన్నీ సహజాలు. నీకు ఏ విప్లవం అక్కర్లేకపోతే నీ మీద ఎవడు ఏమనుకోడు. అందుకు నువ్వు కూడా ఇప్పుడు గుడిపోయి గంటలు కొడుతుంటే నీ మీద ఏమనుకుంటుంది? ఈ విప్లవం ఏముండదు. అవునా కదా? కానీ మనం అలాంటి వాళ్ళని కాదు. గుడి గంటలకే కాదు, గుడికే వ్యతిరేకం. అవునా కదా? గుడిలోని విగ్రహాలకే వ్యతిరేకం. ఓకే, విగ్రహ ఆరాధనకే వ్యతిరేకం. విగ్రహ ఆ యొక్క కళకి మనం జోహాలు పడతాం, కానీ విగ్రహ ఆరాధనకి మనం వ్యతిరేకం. కళలు ఉండాలి. శిల్పకళ, చిత్రకళ, అన్ని కళలో ఉండాలి. ఒక భజన ఉందనుకోండి, అది చక్కటి సంగీతం ఉంటుంది. అందులో ఆ సంగీత కళ ఉంటుంది. కానీ అది దైవార్పితం అని కాదు, మనమే దైవాలు. వీఆర్ ఆల్సో గాడ్. అది మనమందరం చక్కగా తెలుసుకుని ఉన్నవాళ్ళం. దట్ వీఆర్ గాడ్స్, వీఆర్ షోయింగ్ అవర్ క్రియేటివిటీ ఇన్ అవర్ లైఫ్. మనం ఏం చేయగలములో మన జీవితంలో అది మనకి మనం చూపించుకుంటుంది. సో ప్రతి ఒక్కరిని కూడా హాయిగా జీవించడం నేర్చుకోవాలి. అన్ని పరిస్థితుల్లో అందరితో ఉన్నప్పుడు, ఏకాకిగా ఉన్నప్పుడు, సుఖంలోనూ దుఃఖంలోనూ, మానంలోనూ అవమానంలోనూ, జననంలోనూ మరణంలోనూ. ఇవాళ నాకు కొడుకు పుట్టాడు, చాక్లెట్ ఇచ్చాను. సగం చాక్లెట్ ఇవ్వగానే ఆ కొడుకు చచ్చిపోయాడు. మిగతా చాక్లెట్ కూడా చచ్చిపోయాడని అందరూ పంచిపెడతాను. హాయిగా నాకేముంది, అవే చాక్లెట్ పంచిపెడతాను. ఎందుకంటే అవును వచ్చాడు, 2 నిమిషాలు ఉన్నాడు, పోయాడు. దానికి ఏడుపు ఎందుకు? సగం చాక్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయగానే వాడు వచ్చాడు, మిగతా సగం కూడాను కంటిన్యూ చేస్తాడు. వాడు పోయాడు కనుక ఇస్తాడు. అది పిరమిడ్ మాస్టర్ యొక్క లక్షణం. చావుకే ఏడవనప్పుడు, నీ సొంత కొడుకు చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడవప్పుడు ఇంక దేనికి ఏడుపు మనకి? టీవీలో మన మీద ఏమన్నా చూపించాడు, నీకన్నా నష్టం అని ఏంటి నష్టం? నువ్వు పొగిడితే నేను ఎక్కువ అయిపోయింది, నువ్వు తెగిడితే నేను తక్కువ అయిపోయింది. నాది ఏది ఉందో నాది అలా భర్త అలాగే ఉంటుంది. సో అలాగా మనమంతా కూడాను ఆత్మజ్ఞాన పరంగా జీవిస్తున్న వారు. ప్రతి ఒక్కరిని ఆత్మజ్ఞాన పరంగా జీవింపజేస్తున్నవారు. మనమంతా పిరమిడ్ మాస్టర్, అంటే పిరమిడ్ కట్టే మాస్టర్లు. ఎన్ని ఎక్కువగా పిరమిడ్ కడితే అంత ఎక్కువగా మంది వచ్చి ఆ పిరమిడ్లో కూర్చుంటారు. అప్పుడు వాడికే తెలుస్తుంది స్వానుభవంతో. మనమంతా కూడా స్వానుభవంతో వచ్చిన వాళ్ళమే. ఇక్కడ స్వానుభవం లేకుండా మనం రాలేదు. ఏదో సైద్ధాంతిక పరంగా, ఏదో ఒక థీరీగా మనం రాలేదు. మనమంతా స్వానుభవ పరంగా వచ్చాము. మనం ఎలాంటి వాడమో పక్కింటి వాడు కూడా అలాంటి వాడే. మనం ఎలా వచ్చామో స్వానుభవంలోకి ప్రతి ఒక్కడు వస్తాడు. వాడికి రోగం వచ్చినప్పుడు వాడు వస్తాడు, వాడికి దుఃఖం వచ్చినప్పుడు వాడు వస్తాడు. సుఖంలో ఉన్నప్పుడే వచ్చేవాడు చాలా గొప్పవాడు. దుఃఖంలో అందరూ వస్తారు. దుఃఖమే సుమిరన్ సబ్ కరే, సుఖమే కరైన పోయే. సుఖంలో వచ్చేవాడే గొప్పవాడు. సుఖంలో వచ్చినా దుఃఖంలో వచ్చినా ఎవడైతే ధ్యాన అనుభవంలోకి వస్తాడో వాడు తాను పరమాత్మని వెంటనే తెలుసుకుంటాడు. టైం పట్టదు. ఒకప్పుడు టైం పట్టేది, ఇప్పుడు టైం పట్టదు. ఇప్పుడు భూమండలం అంతా పెద్ద ఎనర్జీ టోటల్ మెంటల్ వచ్చేసింది. December 22 నుంచి వచ్చేసింది. అంటే అప్పుడు December 22
ఆ కొత్త యుగం ప్రారంభమైంది. డిసెంబర్ 21 అనేది పాత యుగానికి ఆఖరి రోజు. డిసెంబర్ 22 అనేది కొత్త యుగానికి మొట్టమొదటి రోజు. అంటే కొత్త యుగం వచ్చేసి అప్పటికే 10 రోజులు అయిపోయింది. మనసులో గతం ఉండకూడదు. నో పాస్ట్, ఓన్లీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఎప్పుడు వర్తమానము మన భవిష్యత్తు ఈ రెండింటితోనే ఉండాలి మన మైండ్. చాలా రోజులు కనబడ్డావు 2 నెలలు అయిపోయిందని చెప్పేసి. లేదు మేడం, నేను శరీరం వదిలిపెట్టేసిన తర్వాత నేను తిరగని లోకాలు లేదు. ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు తిరిగాను. కానీ ఏ లోకంలో కూడాను ఈ భూలోకంలో పిరమిడ్ మాస్టర్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఇంకోటి కూడా ఎంజాయ్ చేయలేదు. ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఓకే మళ్ళీ అన్ని లోకాలు చూసి ఇక్కడ పిరమిడ్ మాస్టర్ ఎంజాయ్ చేస్తున్నది ఇంకెక్కడా లేడు. అంటే మన లెవెల్ ఎంత ఉందో చూసుకోండి. కనుక నేను మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడే పుడుతున్నాను, పిరమిడ్ మాస్టర్గా పుడుతున్నాను అని చెప్పాడు. సో ఇన్ ద హోల్ సృష్టి, ఇన్ ద హోల్ క్రియేషన్, nobody is enjoying as much as the pyramid master is enjoying now on this earth. Because only pyramid master enjoys life. Non-pyramid master cannot enjoy life. Pyramid master ki enjoyment is very very important. Enlightenment ఎప్పుడో వచ్చేసింది, ఇప్పుడు ఎంజాయ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. వాడు పాత బాగుందని పెద్ద కప్పవాడు. పాత బావిలోని పెద్ద కప్ప. వాడి కోసం చెప్పకూడదు. నేను బావిలోంచి బయటికి రాదు అంటాడు. కావాలంటే నిన్నే తాగుతాను ఇక్కడ నేను మాత్రం అందరం బయటికి రాదు అంటాడు. నేను బిగ్ క్లాప్ టీవీ నేను ఎక్కడ చూసినా మన పేరు మారుమోడిపోతుంది. ప్రతిదీ కూడాను ఈశ్వరాజ్ఞ అంటే చీమైన చిక్కకు మందు. ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లాన్. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు హయ్యర్ ప్లాన్. వీఆర్ ఆల్ ఆన్ వన్ హ్యాండ్ నిమిత్త మాత్రం భావాలు. మనం చేయవలసిన రోజు చేస్తుంది. ఓకే, కనుక ఎప్పుడైతే ధ్యానంలో వస్తామో మనం నిమిత్త మాత్రం అవుతాం అవునా కదా. సో వీఆర్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీ ఓకే వండర్ఫుల్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్. నిమిత్త మీన్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్. బికాజ్ దేర్ నో సెల్ఫ్ హియర్. నేను అనేది మాయమైపోయింది కదా అవునా కదా. నేను అనేది ఉంటే నువ్వు చేయాలి. నేనే మాయపోయినప్పుడు నువ్వు నిమిత్తం మాత్రం. పైవాళ్ళది నీలో ద్వారా అలా వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ పైవాళ్ళని రావడానికి నేను అడ్డంగా ఉంటుంది. నువ్వు చేసేస్తే అంతే అసలు దాని కానీ నిమిత్తం మాత్రం కావాలి. నువ్వేగా చంపేది ఆ కన్ను అంటే నేనే చంపేశాను రమణ కొడక. నువ్వు ఊరికే ఎత్తు అది ఊపు. అలాగే ఊరికే ధ్యానం చేయి, అన్నీ జరుగుతాయి. Okay, you be an instrument. Okay, we are all people living in the physical bodies as conduits for the higher worlds which transform this world. మనం కదా చేయడం కోసం మనం చక్కగా చేస్తున్నాం. మనమంతా శూన్యం అయిపోయి ఉన్నవాళ్ళు. అందుకే నిమిత్త మాత్రం భావాల్సి ఉంటుంది. ఒక 1,00,000 మంది ప్రతిరోజు వచ్చి అక్కడ అన్ని కార్యక్రమాలు చేసి భోజనం చేసి వెళ్తున్న చాలా గొప్ప విషయం. ఆ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ మన హైదరాబాద్ కర్ణాటక వాళ్ళే అంత భోజనం అన్నం పెట్టారు కనుక కర్ణాటక వాళ్ళందరికీ అందుకోసం నేను ఫస్ట్ కర్ణాటకకి వచ్చాను.
ఆయన కూతురు పెళ్లి కోసం నేను రాలేదు. అమ్మ నా కూతురు పెళ్లి కోసం వచ్చాడు అనుకున్నాను. అవకాశం మాకే ఇచ్చారు సార్. కర్ణాటక వాళ్ళంతా భోజనం పెట్టారు కనుక 1,00,000 మందికి ప్రతిరోజు 11 రోజులు మరి అందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చాను. కర్ణాటక వాళ్ళు చక్కటి బియ్యం పప్పు ఇవ్వడమే కాకుండా ఛాయ్ కూడా ఇచ్చారు. మనకి December 31st వాడే మనకి చీఫ్ స్పాన్సర్ గా జరుగుతుంది. ఆస్థాన టీవీ ఛానల్ వాడేమంటాడు, నేను చాలా తప్పులు చేశాను కనుక దాని పరిహారంగా నేను ఈ ధ్యానమాచకానికి అంతా నేనే స్పాన్సర్ చేస్తాను, నేనే లైఫ్ టెలికాస్ట్ చేస్తాను, ఇంకెవరికి ఆ ఛాన్స్ ఇవ్వను అని వాడే ముందుకు వస్తాను. అవునా కదా? అది జరగబోయే కథ. చాలా అది అలా జరగడానికి ఇది ఇలా జరుగుతుంది. అదే ఇప్పుడు కౌరవులకి అన్ని జిత్తులు నేర్పించే వాడేవాడు శకుని. శకుని కౌరవ పక్షాలు ఉన్నాడా పాండవ పక్షాలు ఉన్నాడా? పాండవ పక్షాలు. కౌరవ బయటికి ఎలా కనబడుతుంది అది? కౌరవ పక్షాలు ఉన్నాడు, పాండవ సర్వదేశం ఉన్నాడు. కానీ అసలు జరుగుతున్న కథ ఏంటి అక్కడ? ఇది అంతే, బయటికి కనబడుతుంది ఒక జరిగదు. ఓకే.